జర కనిపెట్టుకొని తిరుగు. ఎస్ఆర్ఎస్పి 2వ దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు. మంచి పని చేశారు. తుంగతుర్తికి గోదావరి జలాలు రప్పించిన ఘనత ఆర్డీఆర్దే. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు దామన్న వల్లనే మందుల సామేలకు 50,000 మెజార్టీ. ఆర్డీఆర్ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మందుల సామేలు కోల్యాగా ఇక ఆయన నియోజకవర్గం కాబట్టి మరి మంచిగానే నాకు 50,000 మెజార్టీ వచ్చిందంటే దామన్న పుణ్యమే నయం చెప్పుకోండు. కొంతమంది అన్నట్టుగా పోద్ది మంచిగానే కోల్యాగా బాగానే చెప్పుకుంది, 10 మందిలో ఒప్పుకుంది. ఇక మొత్తానికి ఎస్ఆర్ఎస్పి 2వ దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టిరటనుందా ఆయనకు జ్ఞాపకార్థంగా. సరే, ఇక ముఖ్యమంత్రి కూడా పోయిండేమో, షెడ్డో పడో 4 ముచ్చట్లు మాట్లాడిండేమో, ఇక నడిచింది కథ. ఇంకేముంది? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉంటే రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలరు? మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నా ఏం చేయలేకపోయాం. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేయలేరు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు? సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేదు. మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు 50% క్యాప్ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50% క్యాప్నకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ పూర్తి మద్దతు ఉంటుంది. జూబ్లీ హిల్స్ అభ్యర్థి కోసం 3 పేర్లను జాతీయ పార్టీకి పంపించాం. పార్లమెంటరీ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుంది అని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రేపో మాపో అభ్యర్థిని కూడా ప్రకటిస్తాం. మొత్తానికి నేను ఏం చేయగలుగుతా, నేను ఏం చెయ్యా, నన్ను పట్టుకొని అడుగుతుర్రు, నన్ను పట్టుకొని ముక్కు పట్టి పొరం అడుగుతుర్రు, నా చేతులు ఏముంది అని కాడెత్తేస్తుంది కిషన్ కోల్యాగా. ఆయన చేతిలో ఏం లేదట. కేంద్ర మంత్రి ఆయన చేతిలో ఏమి లేదట. ప్రధాని మోడీ కాడికి పోయి పద్ధతి పెట్టి మరి ఎట్లనో సార్ చేస్తే నీకు పుణ్యమే ఉంటుంది కదా అనే ముచ్చట మాత్రం ఆయన నోటికి రాదట. నా చేతులు ఏముంది అని ఇక తెలంగాణ తాడి తెంపుకున్న కోల్యాగా దొంగ చేను తిన్నట్టుగా పొద్దుగాల పనికి పోవాలంటే కాడెత్తేస్తుంది. నేనేం తిన్నా, ఇప్పుడు వచ్చి నన్ను బండి కాడితే నేనేం చెయ్యాలి అంటే చూడు కోల్యాగా ఇట్లా ముడ్డి ఇట్లా ఉరగబెడుతుంది ముడ్డి. పొద్దుగా అది మళ్ళీ ఎరగంపిన దొంగ చేను తింటుంది. అది తెలంగాణ తెంపుకొని దొంగ చేను తింటుంది. పొద్దుగాల పనికి పోవాలంటేనేమో ఇట్లా ముడ్డి ఇట్లా ఉరగబెడుతుంది. అరే మీ చేతుల్లోనే ఉంది కదనా, 9వ షెడ్యూల్లో చేర్చుర్రి, సంతకాలు చేపిర్రి, జర మోడీని బతిలాడుర్రి అని కాంగ్రెస్ కోల్యాగలు కయ్యానికి కాలు దూతున్నాయి. ఇక ఈ కోల్యాగనేమో ఉరగబెట్టి వ్యవహారం ఈ కోల్యాగ చేస్తుంది. నాకేం ఎరక, నన్ను పట్టుకొని అడుగుతారు, ఏముంది చెప్పు, నేను ఏం చేస్తా, నాతోనేమన్నా అయ్యే పని ఉందా, అవుతుందా నాతోని అని బుడపూరక చేతులు ముడుచుకొని మాట్లాడినట్టే ఉంది కథ. ఇక గిసటువంటి భాగవతంలో ఇక బీసీ సంఘాల కోల్యాలని ఏకమవుతున్నాయట. 18వ తారీఖు నాడు